మిమ్మల్ని ఆరాధిస్తున్నా. అవునయ్యా, గొప్ప దేవుడివి. గడిచిన ప్రబోధన నుండి ఇప్పటి వరకు నా ప్రభా నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఉన్నాను. అవును తండ్రి, గొప్ప దేవా మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినం, పరిశుద్ధ దినం అయ్యా, మీ పాదాల దగ్గరకు వస్తుండగా సాయం చేయండి నా తండ్రి, నా దేవా. మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మీకు ప్రీతికరమైన ఆరాధనని, మీకు ఇష్టమైన ఆరాధనని విరిగి నలిగిన హృదయంతో మేము మీకు సమర్పించుకోవడానికి కావాల్సిన కృపను దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చెల్లించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే, అప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు. పైన చదివితే, దావీదు అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన రచించిన కీర్తన. అబీమెలెకు అనే అతను శత్రురాజ్యములకు రాజుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో సందర్భాన్ని చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. అలానే 21వ అధ్యాయం 10వ వచనం నుండి కూడా చదువు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున నేను లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు చూడండి, వాళ్ళు ఏమన్నారంటే, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా. శత్రురాజ్యానికి వెళ్ళాడండి. ఆ శత్రురాజు యొక్క ఆ వ్యక్తి, ఆ ఫిలిస్తీన్లకు సంబంధించిన ఆ వ్యక్తి అయిన గొల్యాతుని చంపిన దావీదు. అక్కడ ఆ సమయంలో సౌలు ఇతని మీద విషపు చూపు, అంటే ఆ యొక్క సమాజంలో స్త్రీలు ఏం చేస్తారంటే రాజు కంటే దావీదుని ఎక్కువగా పొగడతా ఉన్నారు. జనరల్గా కోపం వస్తుంది కదా. మనిద్దరం వెళ్ళాము కదా, నువ్వు రాజు, నిన్ను పొగడకుండా నన్ను పొగిడారు, ఎలా ఉంటుంది కదా. అదే జరిగింది. అయితే దేవుని ఆత్మతో నింపబడి ఉంటే మాత్రం అది జరిగేది కాదు. ఆ సౌలు అనే ఇజ్రాయిలు రాజు, మొట్టమొదటి రాజుకి దురాత్మ అతనిలోకి వచ్చి చూడండి, అది కూడా మనం చూద్దాం. 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? ఒక యుద్ధం అయిపోయిన తర్వాత, ఆ యుద్ధంలో జయించిన తర్వాత వాళ్ళిద్దరు వస్తున్నారు. రాజుగారు వస్తున్నారు. రాజుగారితో పాటు ఇతను మిలిటరీ కమాండర్, సైన్యాధిపతి. అప్పుడు వస్తామంటే ఈ స్త్రీలు ఆ దావీదు చేసిన ఆ యొక్క యుద్ధము, లేకపోతే ఆ ప్రావీణ్యత, ఆ వచ్చిన విజయం కొద్ది ఏమంటారంటే, సౌలు 1000 మందిని చెప్పాడు, దావీదేమో 10,000 మంది శత్రువులు చెప్పాడు. ఏమండి, సౌలు అని ఆయన ఎవడు? రాజు. మరి రాజులు అనకుండా ఈ పక్కన ఉండండి అంటే ఎలా ఉంటుంది చూడండి. ఆ మాటలు చూడండి, ఇక్కడ దురాత్మ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే,
ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున, ఇంపుగా లేవు, మంచిగా లేవు. అంతే కదా. ఓ పాస్ గారు, నేను అయ్యా మా చర్చిలో మీరు వచ్చి ప్రసంగించాలి అని అంటే వచ్చారు అనుకుందాం. ఆ వచ్చిన భాష చక్కగా మాట్లాడాడు, అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇంక వీళ్ళు ఎంటపడి, అయ్యా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అయ్యా మీతో మాట్లాడి మీరే రండి అయ్యా అని అంటే ఈ పాస్ గారికి ఎట్లా ఉంటుంది? అవునా కాదా? ఈ సేమ్ అదే జరిగింది. సౌలునకు ఆ మాటలు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, కోపం వచ్చేసింది. ఎవరికండి కోపం వచ్చింది? రాజుగారికి కోపం వచ్చింది కదా. కోపం వచ్చి ఏం జరిగిందంట? వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. ఎవరున్నాడు చూడండి. ఏం రా, ఏం చేస్తున్నారు మీరు? అర్థం అవ్వట్లేదా? నాకేం 1,000, వాడికేమో 10,000 అని, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పుడు వచ్చింది? అప్పటి వరకు పాపం ఆయనకి ఎప్పుడు తలనొప్పి వచ్చినా కానీ చక్కగా పోయి ఎదురుగా కూర్చొని వీణ వాయిస్తామంటే ప్రశాంతంగా ఉండేవాడు సౌలు. ఎక్స్పర్ట్. దావీదు వీణ వాయించడంలో ప్రావీణ్యత కలిగిన వాడు. పిలవండి రా రాజు, దావీదుని పిలవండి అనేవాడు. ఎప్పుడు తలనొప్పి వచ్చి చక్కగా ఎదురుగా కూర్చొని. తర్వాత అలానే గొల్లియాతుని చంపినప్పుడు కూడా చాలా సంతోషించాడు. కానీ ఆ సైన్యమునకు అధిపతిగా ఇతను మిలిటరీ కమాండర్గా అపాయింట్ చేసిన తర్వాత యుద్ధాలు జరుగుతాను, ఆ యుద్ధాలు జయమే వస్తాం. ఎందుకంటే అభిషేకించబడిన దావీదు. కానీ సౌలు గారికి అది నచ్చల. ఏమన్నాడు చూడండి, సౌలుకి 1,000 కొలది, దావీదుకి 10,000 కొలది అని. ఈ ముప్పు తెచ్చింది కూడా ఆడోళ్ళే. ఏదైనా జరగాలంటే, నష్టం జరగాలన్నా ఆడవాళ్ళ వల్లే జరుగుతుంది కదా. కాబట్టి అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు చూపి దావీదు ఎక్కడున్నా కానీ వెళ్ళిపోయి చంపాలని చూస్తూ ఉన్నాడు. ఒక అరణ్యం కాదు, ఒక కొండ కాదు, ఒక గుహ కాదు, ఎక్కడున్నా, ఒక నీటి కాలువ కాదు, ఎక్కడున్నా కానీ ఇతను ఏం దొరికితే చంపేద్దాం పరిగెత్తిస్తున్నాడు దావీదుని. ఆ పరిగెత్తే క్రమంలోనే దావీదు చేసిన తప్పు ఏంటంటే శత్రురాజు దగ్గరికి వెళ్ళాడు. చూడ, దావీదు చేసిన తప్పు అది. అభిషేకించబడిన వ్యక్తి అక్కడ ఎలా వెళ్ళాడంటే ఆ శత్రురాజు దగ్గరికి, అయ్యా నువ్వే నాకు దిక్కు, ఇంకెవరు లేరు అని. చూసారా? అంటే పాపములో ఉన్నప్పుడు, పాపముతో మనం నింపబడ్డప్పుడు, లేకపోతే దురాత్మతో మనం నింపబడ్డప్పుడు ఏం చేస్తామంటే, ఏం చేస్తున్నామో మనకు వివేకం ఉండదు. శత్రురాజు దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ శత్రురాజు ఈయన సంగతి తెలుసు ఆయనకి. తెలిసిన తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, 21వ అధ్యాయం, నేను ఇందా చూసినట్టుగా 10వ వచనం, 21:10. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చాడు. మిత్రుడి రాజు దగ్గరికి వచ్చాడు. అయితే రాజు ఇతని మీద మంచి నమ్మకం ఉంది. కానీ ఆ పక్కన ఏంటో నువ్వు అతను పిలిచాడు, అతను ఎవరో తెలుసా, అతను ఎలాంటి వాడో తెలుసా, అతను ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన, ఆ గొల్లియాతును చంపింది ఆయనేగా, నీకు అర్థం కాలేదా అంటే ఈ రోజున నీ వెంట వస్తే ఒకవేళ నీకు న్యాయం చేస్తాడు అనుకుంటున్నావా? యుద్ధం జరుగుతోంది ప్రియులారా, ఆ యుద్ధంలో నువ్వు కూడా రా అని అన్నాడు. దావీదుని రా అని అంటే దావీదు సిద్ధపడతా ఉన్నాడు. అంటే ఎవరు పక్కన యుద్ధం చేయాలని? శత్రు రాజ్యం పక్కన ఆయన రాజ్యంకి ఎదురుగా యుద్ధం చేయాలని వెళ్తున్నాడు. ఇంతకుముందు ఎలాంటి వాడు? అదే రాజ్యం, ఇజ్రాయెల్ రాజ్యం, ఇప్పుడు గాతు రాజ్యం.
వెళ్తా ఉన్నప్పుడు అక్కడ పెద్దలు చూసి అక్కడ కమాండర్, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇతను ఎవరో తెలుసా, గొల్యాతుని చంపింది ఇతనే, 10,000 మంది చంపింది ఇతనే శత్రువుల్ని, నీకు అర్థం కావట్లేదా, అతను నీకు అనగా నువ్వు తీసుకొస్తే వాళ్ళు 2 కండిషన్స్ పెట్టారు, మేము రావు. ఒకవేళ అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రాజ్యం మీద ప్రేమ కొద్దీ అటువైపు చేరాడు అనుకో, అటువైపు ఆ పక్కకు వెళ్ళాడనుకో, మనం అందరం చనిపోతాం. కాబట్టి ఒక నిర్ణయం తీసుకో అంటే దావీదుని పిలిచి అయ్యా నువ్వు వద్దు అని అంటాడు. వద్దు అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, అప్పుడు గాతు రాజుకి భయపడి వారి ఎదుట తన చర్య మార్చుకొని తీసుకురండి అతన్ని అని కోర్టులోకి తీసుకురామన్నాడు. వెర్రివాని వలె నటించుచు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తిక్కలోళ్ళలాగా చేస్తా ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, పచ్చివాళ్ళు చేస్తారు కదా, ఎట్లా నిలబడి గీతలు గీస్తా ఉమ్మి తన గడ్డమ మీదకి కారనిచ్చుచూ ఉండేను. అంటే దేవుడు నిజంగా మనం గమనిస్తే ప్రియులారా, తన బిడ్డల్ని ఏ విధంగా తప్పించాలో ఆయనకు తెలుసు. ఒకవేళ తప్పు చేసినాక వెంటనే ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అనడంతో అతను ఒక ఆలోచన, రే నువ్వు ఇలా ప్రవర్తించిన వాళ్ళు నిన్ను నెట్టేస్తారు, పక్కకి నీకే ప్రమాదం చేయరు, నిన్ను బయటికి పంపించేస్తారు అని దేవుడు ఆలోచన ఇవ్వగానే ఒక పిచ్చివాళ్ళలాగా వెర్రివాళ్ళలాగా నటిస్తూ ఉంటే చూడండి, అక్కడ వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చిన. పిచ్చి చేష్టలు చేస్తాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇతను ఎలాగైనా ఒకవేళ ఇతను వల్ల మనకు ప్రమాదం ఉందేమో అని రాజు దగ్గర తీసిపోతే ఏం చేస్తున్నాడు, దేవుడు ఇచ్చిన ఆలోచన కొద్ది దావీదు పిచ్చోళ్ళగా నటిస్తాం. ఎవరైనా చేస్తారు పిచ్చోళ్ళగా నటిస్తే? అప్పుడు ఏమంటున్నాడు చూడండి, కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టింది. ఎవరికి పిచ్చి? వీళ్ళ రాజ్యం మీదకి వచ్చి ఎంతోమందిని జయించి ఇజ్రాయేలు రాజ్యానికి విజయమును సాధించిన ఆ దావీదు ఇప్పుడు శత్రువు ఎదురుగా ఏం చేస్తున్నాడంటే పిచ్చోళ్ళలాగా నటిస్తూ ఉన్నాడు. పిచ్చివాళ్ళలాగా నటిస్తా ఆ రాజు అంటున్నాడు, వాడికి పిచ్చి పట్టింది, నా ఎద్దకు ఏం తీసుకొచ్చారు నా దగ్గరికి? పిచ్చోడు తీసుకొచ్చారు ఏంట్రా మీరు? నాకు అంత సమయం లేదా, అంత టైం లేదా, నేను అంత ఖాళీగా ఉన్నాను అనుకుంటారా అని పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చి తిరేమి, వీడు నా నగరంలోనికి రాతగునా తెసుకోండి అని అన్నాడు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగానికి బ్యాక్గ్రౌండ్ ఇది. 34వ వచనానికి 34వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ ఇది. ఇప్పుడు చూద్దామండి 34వ అధ్యాయం 34వ కీర్తన. ఇప్పుడు చూద్దాం ఏమన్నాడు అక్కడ ఆయన. మరి దావీదు గారు చాలా చక్కగా ఏమంటున్నాడంటే, చూడు దావీదు ఎబీమెలెకు ఎదుటి వెర్రి వాని వల్ల ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత అప్పుడు ఈ కీర్తన రాశాడు. ఏంటంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కాబట్టి ఆ సమయంలో బయటకు వచ్చిన తర్వాత దావీదు రచించిన కీర్తన అప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు యెహోవాను సన్నుతిస్తా, ఆయన కీర్తి నిత్యము నా నోట ఉంచుతా. అప్పుడు రాసిన ఈ కీర్తన ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా
పాపంలో ఉన్నప్పుడు ఎంతోమంది మనల్ని నెట్టివేశారు, ఎంతోమంది మనల్ని దూరం చేశారు. మీరు మాతో ఉండవలసిన వాళ్ళు కాదు. ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా మనము దరిద్రులముగా అయినప్పుడు అసలు ఎవరు రానిరు. మీరు గమనించారో లేదో, మనం దరిద్రతలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని వారి దగ్గరికి రానిస్తారా? ఆ దరిద్రమే పాపం అని ఏమంటున్నాడంటే, నిత్యము నేను చనిపోయే అంతవరకు కూడా దేవుడు చేసిన మేలు నేను మర్చిపోను. ఆయన ఎప్పుడూ నేనేం చేస్తా అంటే ఆరాధిస్తా. అంతా నా మేలుకే చూస్తే నేను ఇలా జరగటం వల్ల కూడా శత్రురాజు యొక్క ఆలోచన, శత్రురాజు యొక్క ఆ యొక్క అభిప్రాయాలు నాకు తెలిసి నాకు మేలు జరిగింది అని అంటా ఉన్నాయి. నేను సైన్యాధిపతిని కదా, నన్ను అందరు గౌరవిస్తారులే, నా మాట వింటారులే అని ఒకవేళ అక్కడికి వెళ్ళాడేమో. దావీదు చేసిన తప్పు ఏంటంటే, శత్రురాజ్యం దగ్గరికి పోయి, అయ్యా నువ్వే నా శరణ్యం. ఎప్పుడు చేస్తాం అట్లా? పాపంలో ఉన్నప్పుడే చేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి అని అంటే, నీవు నేను మనము పాపంలో ఉన్నప్పుడు శత్రురాజు అంటే, శత్రు అంటే ఎవరిక్కడ మనకి? అపవాది యొక్క అధికారములకు లోబడి మనం ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో చెడ్డ క్రియలు చేశాం, చెడ్డ ఆలోచనలు ఆలోచించాం, చెడ్డ తలంపులు కలిగి ఉన్నాం, అందరిని నిర్లక్ష్య పెట్టాం. మీ మాట వినేదేంటిలే, మీరు చెప్పింది చేసేదేంటిదిలే, నాకు అంతా తెలుసు. ఎందుకంటే లోపల వాడు ఏం చేస్తాడో తెలుసా? అలా అనిపిస్తాడు దురాత్మ. వాడు అధికారం కిందకి వెళితే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో తెలియదు. వివేకం వచ్చిన తర్వాత, అయ్యో నేను తప్పు చేశానే. ఆ చిన్న కుమారుడు తన తల్లిదండ్రులు ఎదురించి, వారిని దూషించి, మరి వారికి దూరంగా వెళ్ళిన తర్వాత ఎప్పుడు వచ్చిందో వాడికి బుద్ధి మొత్తం పోయిన తర్వాత బుద్ధి. దావీదుకు కూడా బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే, వీళ్ళు నన్ను చంపుతారేమో, వీళ్ళు నన్ను మరణానికి అప్పగిస్తారేమో, వీరి వల్ల నాకు నష్టం జరుగుద్దేమో అని ఆ థాట్ వచ్చినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి అటువంటి వ్యక్తిని కూడా ఏం చేశాడంటే తప్పించిన ఒక ఆలోచన ఇచ్చాడు. అందువల్లనే వెర్రివాలిగా నటించాడు. మరి ఆ సమయంలో ఒక్కసారి ఆలోచించాడు. భయంకరమైన పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చినప్పుడు మన యొక్క హృదయపు ఆవేదన ఎలా ఉంటుందంటే, దావీదు రాసిన ఈ కీర్తనే మనకు తెలుసు. హృదయపు ఆవేదన. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, బందిపోటు దొంగలు అనేది ఉండేవాళ్ళు. బందిపోటు దొంగలు ప్రత్యేకంగా ఎడారి ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బందిపోటు దొంగలు దండయాత్ర చేసిన వాళ్ళకి జాలి ఉండదు, కరుణ ఉండదు. చాలా కఠినమైన హృదయం కలిగి వీరిని దోచుకోవాలని, ఆ ఉన్న డబ్బుల్ని, వాళ్ళ ఉన్న ఆస్తిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తా వాళ్ళు పట్టుకొని, మరి ఆ దోచుకొని ప్రాణం కూడా తీసే అంత కఠినమైన ఆ హృదయం. అటువంటి పరిస్థితుల్లో నుండి మనం బయటకు వచ్చడం, మన ఆవేదన ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పాపంలో ఉన్నప్పుడు, ఒక అపరాధంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను తప్పించినప్పుడు ఆ ఆవేదన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నిన్ను తప్పించిన దేవుడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 11వ వచనమా 14వ వచనం.
అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఆ రోజున ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకీషు రాజు దగ్గర మరి అలా ప్రవర్తించకుండా వెరివాళ్ళే పిచ్చివాళ్ళకి ప్రవర్తించకుండా ఉంటే ఖచ్చితంగా దావీదు వారి చేత మరణించబడి ఉండేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అపవాది చేతికి అప్పగించకుండా తను తప్పించాడు. ఈరోజున నీవు నేను కూడా అపవాది చేతికి అప్పగించకుండా, ఒకవేళ కోపంలో తప్పు చేయొచ్చు, ఆవేశంలో తప్పు చేయొచ్చు, కానీ అవి కంటిన్యూ చేయకుండా మనల్ని ఆపి మనల్ని తప్పించిన దేవుడు అవి జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీవే గనక తప్పించుకుంటా ఉన్నట్లయితే నేను పర్మనెంట్గా పాతాళానికి వెళ్ళేవాడిని. ఆవేశంలో ఎన్ని మాటలంటావు, కోపంలో ఎన్ని మాటలంటావు, అలా పాపంలో ఉన్నప్పుడు ధిక్కరించే మాటలు, పాపంలో ఉన్నప్పుడు ధిక్కరించే మాటలు, ఎదుటి వ్యక్తికి బాధ కోపం తెచ్చే మాటలు. అయినా దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నా ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని తప్పించాడు అపవాది చేతికి. ఆ యొక్క ఉగ్రత నుండి, శిక్ష నుండి మనల్ని తప్పించిన దేవుడు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నిజంగా నీవే గనక నన్ను తప్పించుకుంటా ఉన్నట్లయితే నా పరిస్థితి ఏమైంది? నన్ను తప్పించావు ఈ యొక్క లోకము నుండి, ప్రభువా ఈ పరిస్థితి నుండి నీవు నన్ను తప్పించావయ్యా అని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన మేలు. ఆవేశాలు ఎన్ని చేస్తాను చెప్పండి, ఒకసారి ఆలోచించిన. ఆవేశంలో ఎన్ని మాటలు అంటాం, మనుషులు ఎన్ని మాటలు అంటాం, ఆ మాటల ద్వారా ఎంతమంది బాధపడతారు. ప్రియమైన దేవుని పెట్టాలి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ ప్రియమైన దేవుని బిడ్డ మనం ఆరాధనలోకి వెళ్దాం. మరొకసారి చూసుకుందాం. 34వ కీర్తన ఆయన చేసిన ఆ యొక్క కీర్తనలో రాసిన గొప్ప విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను. దేని బట్టి మనం అతిశయించాలి? దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అంతేగాని మనకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, లేదా మనకున్న ధనాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఇలా దేనిని బట్టి మనం అతిశయించాలంటే దేవుడిని బట్టి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణం ఏంటి? నా ప్రభు, నా దేవుడు. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, ఈ రోజున దేవుని సన్నిధికి నేను రాగలిగానంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి అతిశయించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇంకో మాట చూసి మనము ఆరాధనలోకి వెళ్దాం. 8వ వచనం చదువుతామా? 7వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. నిజంగా మన ప్రయాణాల్లో, మన జీవితంలో, ఈ జీవిత యాత్రలో దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. శత్రువు చేతికి అప్పగించకుండా. మరి నిన్నటి రోజున 3 రోజుల క్రితం మీరు చూసారో లేదో, ఒక వ్యక్తి, డాక్టర్ గారు, ఆయన ఇద్దరు డాక్టర్సే, ఏలూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్స్. వాడు పోయిన ఆదివారమే కదా, పోయిన ఆదివారం వాళ్ళు ప్రేయర్ చూసుకొని వెళుతున్నారంట. పెనుగంచి ప్రోలు దగ్గర నుండి వెళ్తూ ఉన్నారు. అక్కడ రోడ్డు పక్కన వాళ్ళ ఆ లోపల వాళ్ళ పిల్లలు
డాడీ స్నాక్స్ తింటామనంటే పక్కన కారు ఆపుకొని ఆయన వెనక్కి వెళ్ళి డిక్కీ తీసి అవి తీసుకొని వాళ్ళు లోపలే ఉన్నారు, పిల్లలు తన భార్య. మరి అవి తీసుకొని పోయి ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు. మరలా వెనక్కి వచ్చి ఆ డిక్కీ తలుపు తీయటం ఏదో లోపల ఏదో చెక్ చేస్తా ఉంటే వెనకాలగా వచ్చి ఒక పెద్ద లారీ గుద్ది. ఫస్ట్ 2 కాళ్ళు పోయింది, తర్వాత మెదడు కన్ను బయటకు వచ్చి స్పాట్ డెడ్. వాళ్ళు లోపల ఉన్నారు పిల్లలు, వాళ్ళు బాగానే ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ చూస్తే ఆయన కావలి దూత నిన్ను నన్ను రక్షిస్తూ ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకి మనం ఆరాధన ఎంతసేపు చేయాలి? ప్రతి క్షణం కూడా మనం ఆరాధించాలి, ఆయన సన్నతించాలి. అందుకనే దావీదు మహారాజు ఆయన రాసిన కీర్తనలో చూస్తే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నేను ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నిత్యము ఆయన కీర్తి, ప్రభువు చేసిన ఘనకార్యాలు, ప్రభు చేసిన గొప్ప కార్యాలు, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు నా నోట్లో ఎప్పుడు ఉంచుకొని ఆయన కీర్తి నేను ప్రచురపరుస్తాను, ప్రకటిస్తాను అని చెప్తాను. చూసారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచించండి. మరి ఎంత ఆరాధిస్తున్నాం దేవుణ్ణి? ఆరాధిస్తున్నామా? మర్చిపోతూ ఉంటాం. మన ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత గమనంలో అన్నీ మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం. కానీ కనీసం దేవుడు మనకిచ్చిన క్రమం ఆరాధన, ఆ పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆయన సన్నిధికి వచ్చి ఈ వారమంతా కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నాం? ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఏ వ్యక్తి నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధ దినం నువ్వు ఆరాధన లేదా దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుని ఆరాధించలేదంటే మనం అంత దొంగలు ఎవరు లేరన్నారు. మనం దొంగలు అవుతాం. వారమంతా నిన్ను కాపాడాడు, నీకున్న ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉన్నాడు. ఒక్కరోజు ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధించి అంత బిజీయా మనం? ఈ ప్రపంచంలో దానికంటే దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి లేదని మన జీవితాన్ని ఉంచుకోవాలి. దేవుడి కంటే నాకు ప్రాముఖ్యమైనది ఇంకోటి లేదు. నా బంధువులు అవ్వచ్చు, నా స్నేహితులు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వారెవరైనా నాకు సంబంధం లేదు. నా దేవుని మందిరానికి వెళ్ళి ఈ వారమంతా, నిన్నే అతను ప్రేయర్ జరిగింది, నిన్న రాత్రి రాజీవ్ గాంధీ నగర్లో ఉంటారు ఆయన. ఆనందపేట సమాధి ఉండేది రాజీవ్ గాంధీ నగర్లో ఉంటారు. నార్త్ ప్యారిస్లోనే జరిగింది నేను మధ్య. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నిజంగా వాళ్ళ కొంతమంది జీవితాలు మనం చూస్తే సేవకుడే, మంచి సేవకుడు. అతను ఉద్యోగం చేస్తా సేవ చేశాడు. ఫుల్ గాస్పెల్ మిషన్లో చేస్తాడు ఆయన, ఫుల్ గాస్పెల్ మిషన్. మరిదాసు ఇక్కడ సంజయ్ నగర్ చేయడానికి ముందు ఆయన చేశాడు అక్కడ. కాబట్టి నిజంగా ఆశ్చర్యవేస్తాడు. డాక్టరే, ఆయన తెలియదేమో. కానీ కావలి దూత ఏం జరిగింది ఇక్కడ? కావలి దూత పక్కకి వెళ్ళిపోయింది. ఇది దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే. కానీ ఈరోజున నీవు నేను ఎలా ఉన్నామంటే ఆయన కావలి దూత మనం రక్షిస్తూ ఉంది. ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనం రక్షిస్తాం. మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ దావీదు శత్రురాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దావీదుని శత్రురాజు నుండి ఆయన విడిపించిన దేవుడు. చూద్దాం అదొకసారి. ఆ ఫుట్ పైన 34 కీర్తన పైన ఉన్న చదవండి ఒకసారి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడ్డాడు. ఏమైనా దేవుని బిడ్డ, శత్రు రాజ్యం నుండి తోలివేయబెట్టడానికి ఆ ఆలోచన ఇచ్చింది ఎవరో? దేవుడే. మరి ఆ శత్రురాజు నుండి మరి విడిపింపబడటానికి లేకపోతే రక్షించబడటానికి కారకుడు ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన ఆలోచనకర్త ఎవరైనా?
ఆయన ఆలోచనకర్త. ఆయన ఎవరు? రక్షణకర్త. నీవు నేను అపరాధములో, పాపంలో, శాపములో, ఉగ్రతలో ఉన్న సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాపం నుండి, ఆ శాపం నుండి మనల్ని రక్షించిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నీవే గనక నా ఎడల జాలి చూపకపోతే, నా ఎడల ఆ దయ చూపకపోతే ఇంకా నేను ఆ పాపంలోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ నేను నరకానికి పాత్రుడయ్యాను, పాతాళానికి పాత్రుడయ్యాడు. ప్రభువా, శత్రువు నుండి, అపవాది నుండి నీవు నన్ను రక్షించావయ్యా. నేను ఏ పాటి వాడిని ప్రభువా, నాకు ఎటువంటి యోగ్యత లేదు ప్రభువా. అయ్యా, కేవలం నీవు నా మీద జాలి చూపించడం వల్లే నాకు ఈ ధన్యత వచ్చింది ప్రభువా అని జ్ఞాపకం చేసుకొని, అట్లానే కావలి దూత నిన్ను నన్ను ఏ విధంగా రక్షిస్తూ ఉందో. ఒక ఆంటీ ఉన్నారు, మాకు తెలిసిన ఆంటీ. అప్పుడుదా బాగానే ఉంది, నడుస్తూ ఉంది, సడన్ కాలు జారింది, సడన్ కాలు జారింది. ఈ మధ్య మనం వేసే టైల్స్ ఏమో అర్థమే కావట్లేదు, నీళ్ళు ఉన్నాయో ఏమో కూడా తెలియట్లా. ఈ తెల్ల టైల్స్ నీళ్ళు ఉన్నాయో కూడా తెలియట్లా, చూసారా? కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. దేవుడికి మనం హృదయపూర్వకమైన విరిగి నలిగిన హృదయంతో దేవుడిని మనం ఆరాధించాలి. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. పాపములో, శాపములో దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని నిర్లక్ష్యము చేసి, పాతాళమునకు పాత్రులైన మనల్ని ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత, ఆయన రక్తాన్ని మన మీద చిందించి మనల్ని కాపాడిన దేవుడు. అప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆరాధిద్దాం. ఆరాధనలోకి వెళ్దాం.